రామాయణ కిష్కింధకాండ 13th సర్గ. ఇక్కడ రామలక్ష్మణులు సుగ్రీవాదులు కిష్కింధకు బయలుదేరుట, మహిమాన్వితమైన సప్తజనాశ్రమాన్ని దర్శించుకుని దానికి నమస్కరించి వాళ్ళు మళ్ళీ ముందుకి వెళ్ళిపోవటం గురించి చెప్పబడింది. ఋష్యమూకాత్ సధర్మాత్మా కిష్కింధాం లక్ష్మణాగ్రజ జగామ సహ సుగ్రీవో వాలి విక్రమపాలితాం. లక్ష్మణుడుకు అన్నయు ధర్మాత్ముడు అయిన శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో కలిసి పరాక్రమశాలి అయిన వాలితో పరిపాలించబడుతున్న కిష్కింధకి బయలుదేరారు. సముద్యమ్య మహచ్చాపం రామ కాంచనభూషితం శరాచాదిత్య సంకాసాన్ గృహీత్వా రణసాధకాన్. అప్పుడు ఆ రఘువరుడు బంగారంతో నిర్మించిన మహాధనస్సుని చేతబట్టుకుని సూర్యకిరణాల్లాగా శోభాయమానంగా ఉంటూ అంత శోభలతో ఉంటూ ఆ రణరంగానికి విజయాన్ని సాధించే ఆ శరములన్నీ కూడా గ్రహించాడు. బాణాల్ని అన్నిటినీ పట్టుకుని ఉన్నాడు ఆ శ్రీరాముడు. అగ్రతస్తు యయో తస్య రాఘవస్య మహాత్మనః సుగ్రీవః సమహత్గ్రీవో లక్ష్మణశ్చ మహాబలః. మహాత్ముడైన శ్రీరాముడి ముందు భాగంలో ఉండగా ఆ కంఠము నిండైన పూలమాలలను ధరించి ఉన్నాడు సుగ్రీవుడు. మహాబలశాలి అయిన లక్ష్మణుడు ఇలా వెల్లడిస్తున్నాడు. పృష్ఠతో హనుమాన్ వీరో నలో నీలశ్చ వానరః తారశ్చైవ మహాతేజ హరియూధాపయూధపః. ఆ రఘువీరుని వెనక భాగంలో మహావీరుడైన హనుమంతుడు, వానర ప్రముఖులు నలుడు నీలుడు, ఆ వానరసేన నాయకులకి నాయకుడైన మహత్తేజస్సారి అయిన తారుడు వాళ్ళందరూ నడుస్తున్నారు. తే వీక్షమానా వృక్షాంచ పుష్పభారావలంబినః ప్రసన్నాంబువహశ్చైవ సరితా సాగరంగమాః. వారు మార్గం మధ్యలో కన్నులకు విందుగా అనిపించే ఆ పువ్వుల బరువుతో వంగి ఉన్న కొమ్మలు గల మహావృక్షాలని, సముద్రం కలిగటానికి ఉన్న ఆ ప్రదేశాన్ని, నిర్మలమైన జలాలతో సాగిపోతున్న నదులని, అవన్నీ కూడా సముద్రానికి వచ్చి చేరుతాయి. చాలా నిర్మలంగా ఉన్నాయి. వాటిని అన్నిటినీ చూస్తున్నారు. కందరాని చ శైలాశ్చ నిర్ధరాని గుహాస్తథా శిఖరాని చ ముఖ్యాని ధరిశ్చ ప్రియదర్శనాః వైఢూర్య విమలేః పర్ణేః పద్మేశ్చ కోశకుట్మలేః శోభితాన్ సజలాన్ మార్గే తటాకాశ్చ వ్యలోకయన్. అలాగే చిన్న చిన్న గుహలను, కొండలను, సెలయేర్లు, పెద్ద పెద్ద గుహలు, ఎత్తైన శిఖరాలని, వైడూర్యాల్లాగా స్వచ్ఛమైన ఆకులతో ఉన్న, కమలములతో వికసించి ఉన్న, పైగా మొగ్గలు ఇవన్నీ ఉన్న ప్రదేశాలు చాలా శోభాయమానంగా, పైగా నిర్మలమైన జలాలతో నిండి ఉన్నాయి. ఆ తటాకాలన్నిటినీ కూడా వీళ్ళు దర్శించుకున్నారు. కారండేః సారస్యేర్హంసేః వంచులేర్జలకుక్కుటేః చక్రవాకేస్తదా చాన్యేః శకునేరుపనాదితాన్. కన్నెలేడి పిట్టలు, బెగ్గుర పక్షులు, హంసులు, అలాగే ఇట్లాంటి నీటి కోళ్ళు, చక్రవాకములు, ఇంకా ఎన్నో రకాల పక్షులు శబ్దాలతో అక్కడ మళ్ళీ ప్రతిధ్వనిస్తున్నాయి. అవన్నీ వీళ్ళు చూసుకుంటూ ముందుకి సాగిపోతున్నారు. మృదుశ్చాపంకురాహార నిర్భయాన్ వనగోచరాన్ చరతః సర్వతో అపశ్యాన్ స్థలీషు హారిణాన్ స్థితాన్. ఆ వనముల్లో నిర్భయంగా అంతటా సంచరిస్తూ లేత లేత గడ్డి పరకను తింటున్న లేడి పిల్లల్ని చూశారు. ఎత్తైన ప్రదేశాల్లో నిలబడి ఉన్న ఆ హరిణిములను వారు చూస్తూ ఉన్నారు. తటాకా వైరిణశ్చాపి శుక్లదంత విభూషితాన్ ఘోరానేకచరాన్ వన్యాన్ ద్విరథాన్ కులఘాతినః. అక్కడ మళ్ళీ అడవి ఏనుగులు ఆ తటాకముల్ని కలుషితం చేస్తున్నవి, తెల్లని దంతములతో ఎంతో శోభాయమానంగా ఉండి విడివిడిగా తిరుగుతూ భయంకరంగా ఉన్నవి. అవి కొండ చర్యలందు చాలా చక్కగా నడుస్తూ ఉన్నాయి. మత్తాన్ గిరితటోత్కృష్టాన్ పర్వతానివ జంగమాన్ వార్నాన్ వారిధ్రప్రఖ్యాన్ మహీరేణు సముత్థితాన్.
అయితే ఆ ఏనుగులు చక్కగా ఆ పర్వతముల్లా ఉన్నట్లుగా కనపడుతున్నాయి. అంటే అంత పెద్ద పెద్ద శరీరాలు కలిగి ఉన్నాయి. మేఘాలలాగా రాజిల్లుతూ ఉన్నాయి. భూమిపైన గల రేణువులు మీదకి ఎగురగొట్టుకుంటూ అంటే దుమ్ము లేచిపోతుంది. అంత పెద్ద పెద్ద శరీరాలు అట్లా నడుస్తూ ఉంటే, అట్లాంటి మదుపుటేనుగుల్ని కూడా వాళ్ళు చూశారు. వనే వనచరాశ్చ అన్యాన్ కేచరాశ్చ విహంగమాన్ పశ్యంతస్త్వరితా జగ్ముః సుగ్రీవ వశవర్తినః. సుగ్రీవుడి వశములో ఉన్నట్టి వారందరూ కూడా ఆ వనములో ఆకాశమందు సంచరిస్తున్న ఇతర పక్షుల్ని కూడా చూస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. తేషాం తు గచ్చతాం తత్ర త్వరితం రఘునందనః ధూమషండం వనం దృష్ట్వా రామః సుగ్రీవమబ్రవీత్. వారందరూ కిష్కింధ వైపుగా త్వర త్వరగా వెళుతుండగా రఘువంశానికి చెందిన ఆ శ్రీరాముడు లతలతో ఆ పొదలతో దట్టమైన చెట్లతో నిండిన ఆ వనాన్ని చూస్తూ మళ్ళీ సుగ్రీవుడితో ఇట్లా అన్నాడు. ఏష మేఘ ఇవాకాశే వృక్షషండః ప్రకాశతే మేఘ సంఘాత విపులః పర్యంతకాదళీవృతః కిమేత జ్ఞాతుమిచ్చామి సఖే కౌతూహలం హిమే కౌతూహలాపనయనం కర్తుమిచ్చామ్యహం త్వయా. ఓ మిత్రమా, ఇక్కడ ఈ చెట్లు ఆ సమూహాల గుంపులన్నీ చూసావా? ఆకాశంలో మేఘజాలంలాగా కనపడుతున్నాయి. ఈ అరటి తోటలు ఆ మేఘమండలం వరకు కూడా అంత ఎత్తుగా ఉండి వ్యాపించి ఉన్నట్టుగా ఉన్నాయి. వీటి విశేషం ఏమిటి? వీటిని గురించి తెలుసుకోవాలని నాకెందుకో కుతూహలంగా ఉంది. అందుకని నువ్వు వీటి విశేషాల్ని కూడా నాకు చెప్పవా? నాకు కాస్త సంతృప్తి కలిగించవా అని. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః గచ్చన్నేవాచ చక్షేద సుగ్రీవః తన్మహధ్వనం. మహాత్ముడైన రఘువరుడు అడిగిన దానికి సుగ్రీవుడు కూడా వెళుతున్న ఆ మార్గంలో ఆ మహావనాల్ని గురించి మళ్ళీ వివరించటం మొదలుపెట్టాడు రాముడికి. ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పరీక్షలు వస్తున్నాయంటే లౌకికంగా చూసుకుంటే పిల్లలు తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. దాన్ని తొలగించడానికి ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైందో ఇంకోటో ఇంకోటో గురించి అడుగుతూ వాళ్ళని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల్లో పడిపోయినప్పుడు ఆ టెన్షన్ అనేది తొలగిపోతుంది. అలాగే వాలి చేతిలో అంతలాగా తీవ్రంగా గాయపడినప్పటికి కూడా రాముడి మీద ఉన్న నమ్మకంతో విశ్వాసంతో ఇప్పుడు మళ్ళీ రాముడు ఏదైతే ఇద్దరికి వ్యత్యాసం ఉండేలాగా మాలని ధరింపచేసి మళ్ళీ తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ బాధంతా తొలగిపోయేలాగా ఆ ఆలోచన పరంపరని తొలగించడానికి ఇలాగ మళ్ళీ ఆనందంగా వెళ్ళి ఆ యుద్ధానికి ఆహ్వానించటానికి అన్నట్టుగా ఇక్కడ ప్రేరేపిస్తున్నట్టుగా కొన్ని కొన్ని వివరాలు అడుగుతున్నాడు రాముడు సుగ్రీవుని. ఏతత్ రాఘవా విస్తీర్ణం ఆశ్రమం శమనాసనం ఉద్యానవన సంసన్నం స్వాదుమూలా ఫలోదకం అత్ర సప్త జనా నామ మునయః సంశితవ్రతాః సప్తే వాసన్నదః శీర్ష నియతం జలశాయినః. ఓ రామ, ఈ విశాలమైన ఆశ్రము ఇందులో ఉన్న ఉద్యానం వనములతో ఎప్పుడూ కలకలలాడుతూనే ఉంటుంది. ఇందులో కందమూల ఫలాలన్నీ కూడా చాలా రుచికరంగా ఉంటాయి కనుక ఇది అందరి అలసటల్ని కూడా తీరుస్తూ ఉంటుంది. ఈ ఆశ్రమాన్ని సప్తజనులు అని ప్రసిద్ధికెక్కి 7 మంది మహామునులు నివసిస్తున్న ఆశ్రమం ఇది అని చెప్పాడు. పైగా వాళ్ళు కఠోరమైన వ్రతముల్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ ఆచరిస్తూలో కూడా వీళ్ళు మళ్ళీ కొన్ని నియమాల్ని కూడా చాలా క్లిష్టమైనవి పాటిస్తూ ఉంటారు. సప్తరాత్ర కృతాహార వాయూన వనవాసిన దీనం వర్ష శతేర్యుత సప్తభీః సకలే బరాహ. అంటే వాళ్ళు తలక్రిందులుగా ఉండి తపస్సు చేస్తూ ఉంటారు. పైగా నియమపూర్వకంగా వారు ఆ జలముల్లో పడుకుని ఉంటారు. వారు 7 దినములకు ఒక్కసారి మాత్రమే వాయు అంటే గాలిని ఆహారంగా స్వీకరిస్తారు. ఇట్లాంటి నియమ జీవనంతో ఉన్నవారు పైగా ఇక్కడ 700 సంవత్సరాలుగా తపస్సు చేస్తూనే ఉన్నారు. అలా చేసి తర్వాత వాళ్ళ ఆ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళిపోయిన వారు అన్నారు. తేషామేవం ప్రభావానాం ద్రుమప్రాకార సంవృతం ఆశ్రమం సుదూరాదర్శం అపి సేంద్రేహ సురాసురేహ పక్షిణో వర్జయంత్యేతత్ తధాన్యే వనచారిణః విసంతి మోహాద్యే తత్ర నివర్తంతే నతి పునః.
మహమాన్వితమైన వారి యొక్క ఈ ఆశ్రమం ఇట్లా వృక్ష పంక్తులు అంటే ఆ చెట్లన్నీ చక్కగా అన్నో రకాలుగా అవన్నీ ఉండి ఇంద్రాది దేవతలు గాని, అసురులు గాని ఇందులో ఎవ్వరూ ప్రవేశించలేరు. ఈ వనముల్లో సంచరించేటి పక్షులు గాని, ఇతర జంతువులు గాని ఇందులో మళ్ళీ ప్రవేశించలేవు. ఆరాటపడి గాని, ఏవన్నా ఆశపడి గాని ఇందులో ప్రవేశిస్తే మట్టుకు ఆ ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు. అక్కడే ప్రాణాల్ని అవి కోల్పోతాయి అని చెప్పారు. విభూషణారవస్తత్ర శ్రూయంతే సకలాక్షరాः తుర్యగీతా స్వనాశ్చాత్ర గంధోద్దిభ్యశ్చ రాఘవ. ఈ ఆశ్రమ ప్రదేశంలో నృత్యములు చెయ్యువారు, ఆభరణాలొక్క శబ్దాలంటే సంగీతాన్ని ఆలపించేవాళ్ళు, అంటే ఆ సంగీత శబ్దము నృత్యం చేస్తూ ఉంటే ఏవైతే ఆభరణాలు అవన్నీ శబ్దాలు వస్తూ ఉంటాయో, పైగా వీళ్ళు గానాలు చేసేటప్పుడు కూడా మధురమైన స్వరాలు, అలాగే ఆ సంగీతానికి వినియోగించే తుర్యములు మొదలైన వాయిద్య నాదాలు కూడా ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దివ్య సుగంధాలు కూడా గుబాళిస్తూ ఉంటాయి. వీటిని బట్టి స్వర్గానికి వెళ్ళిన ఆ సప్తముని జనులు అప్సరసలతో కలిసి తిరిగి వచ్చి ఇక్కడే వినోదిస్తున్నారేమో అన్నది కూడా ఒకటి నానుడు నడుస్తుంటే అందరూ అలా అంటూ ఉంటారు. అవి వినిపిస్తూ ఉంటాయి అని. త్రేతాగ్నయోऽपि दीप्यन्ते धूमो ह्यत्र प्रकाशते वेष्टयन्निव వృక్షాగ్రాన్ కపోతాంగారుణో ఘనః. అలాగే త్రేతాగ్నులు అంటే దక్షిణాగ్ని, గర్హపత్యాగ్ని, ఆహని అగ్ని ఇట్లా 3 అగ్నులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎప్పుడూ ప్రజ్వలిస్తూనే ఉంటాయి. వీటి నుంచి ఆ పైకెగిసే పొగలు ఏవైతే ఉంటాయో పావురముల శరీర వర్ణంతో అంటే బూడిద రంగు కలిగి ఆ చెట్ల పైభాగం అంతా కూడా దట్టంగా వ్యాపించిపోయి ఉంటుంది. ఏతే వృక్షాः ప్రకాశन्ते ధూమ సంసక్తమస్తకాः మేఘజాల ప్రతిచ్ఛన్న వైఢూర్య గిరయా యథా. చెట్ల పైభాగంలో ఆ హోమ ధూమాలతో కప్పబడి ఉండటంతో అవి మేఘాలనే కప్పబడి ఉన్నట్టుగా వైఢూర్య పర్వతంలాగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాడు. కురు ప్రణామం ధర్మాత్మన్ తాన్ సముద్దిశ్య రాఘవ లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రయతః సంయతాంజలిః ప్రణమంతి తేషాం మునీనాం భావితాత్మానాం నాతేషామశుభం కించిత్ శరీరే రామ దృశ్యతే. ధర్మాత్ముడైన ఓ రామ, లక్ష్మణ్తో కలిసి నువ్వు కార్య సాఫల్యమునకై దోసిళ్ళొగ్గి అంటే వాటికి నమస్కరించి సాదరంగా సప్తజనము ఆశ్రమం ఏదైతే ఉందో ఆ సప్త ఋషులకి నమస్కరించు. మహాత్ములైన ఆ మునులకి నమస్కరించిన వారికి అశుభాలు ఉండవు, శుభాలే కలుగుతాయి, శరీర బాధలు కూడా ఉండవు. ఇవన్నీ లీలగా ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు శరీరం బాధతో ఉన్నవాడు సుగ్రీవుడు, అలాగే ఆ ప్రదేశం ఇంతకు ముందు కూడా వెళ్ళారు కానీ అది లేదే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశాల గురించి వీటి వర్ణన గురించి చెప్పటం ఎందుకు అంటే, ఇక్కడ అశుభాలకి తావు లేదు. దేన్ని దర్శించుకుని దేన్ని వర్ణించి నువ్వు ఇప్పుడు వెళుతున్నావో నీకు ఇప్పుడు శుభాలే కలుగుతాయి అని సూచకంగా చెప్పటము. తతో రామ సహ భ్రాత్ర లక్ష్మణేన కృతాంజలి సముద్దిశ్య మహాత్మానః తాన్ ఋషీన్ అభ్యవాదయత్. అంతటా రామలక్ష్మణులు కూడా అక్కడ నమస్కరిస్తూ మహాత్ములైన ఆ సప్తజనములకి ఆ ఋషులకి నమస్కరించారు. ఆ మహాపురుషుడైన రాముడు, లక్ష్మణుడు అలాగే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా. అభివాద్యాతు ధర్మాత్మా రామో భ్రాతా చ లక్ష్మణః సుగ్రీవో వానరశ్చైవ జగ్ముహు సంహృష్ట మానసాః. అక్కడ మనస్ఫూర్తిగా సుగ్రీవుడు, ఇతర వానరుడు అందరూ కూడా ఆశ్రమానికి నమస్కరించి చాలా సంతోషంగా ముందుకు మళ్ళీ సాగిపోయారు. ते गत्वा दूरमाध्वानं तस्मात् सप्तजनाश्रमात् దదృశుస్తాం దురాదర్శాం కిష్కింధాం వాలిపాలితాం. వారందరూ అలా ఆ సప్తజనాశ్రమానికి చాలా చక్కగా నమస్కరించేసి చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత వాలి పరిపాలిస్తున్న ఆ ప్రదేశాన్ని జయించటానికే కిష్కింధకు వాళ్ళు మళ్ళీ అటువైపుగా చూశారు, అటువైపుగా వెళ్ళారు. తతస్తు రామానుజరామ వానరాः ప్రగృహ్య శాస్త్రన్యుదిదాగ్ర్యా తేజసః పురీం సురేషాత్మజ వీర్యపాలితాం వదాయ శత్రోః పునరాగతాః సహా. అంతటా
పరోక్షంగా మునులు ఆశీస్సుల ప్రభావంతో దివ్య తేజస్సులతో వెలుగొందుతున్న ఆ రామలక్ష్మణ సుగ్రీవులు శస్త్ర అస్త్రములతో చేపట్టుకుని శత్రువైన వాలిని వధించటానికి అతని ఆధీనంలో ఉన్న కిష్కింధను మరలా వాళ్ళక్కడి చేజిక్కించుకోవటానికి మొత్తానికి అక్కడికి వెళ్ళారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 13th సర్గ సంపూర్ణం.